ఇప్పటి వరకు బైకుల మీద వెళ్ళేవాళ్ళు ఆనందంగా హాయిగా హెల్మెట్ లేకుండా వెళ్తున్నారు. జనవరి 1, 2025 నుంచి వాహనదారులకు కష్టాలు వచ్చిపోయినాయి. బైకు నడిపేవాళ్ళు హెల్మెట్ ధరించడమే కాదు, వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినాయి. పోలీసులు ఏం చేయలేని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేస్తే అక్కడుండే ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్, చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం తీర్పు ఇవ్వటం జరిగింది. జనవరి 1, 2025 నుంచి మోటారు వాహనాల చట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కఠినంగా అమలు చేయాలి. తూచా తప్పకుండా అమలు చేయాలి. మొహమాటాలకు తావులేదు. రాజకీయ పలుకుబడి, అధికారుల యొక్క వత్తాసు పనిచేయదు. కోర్టులో అక్కడ డీజీపీ ఆఫీస్ నుంచి ట్రాఫిక్ రాష్ట్ర వ్యాప్తంగా నియంత్రించే ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని కోర్టులో అక్కడ కూర్చోబెట్టి ఆయన సమక్షంలో ఉత్తర్వులు జారీ చేశారు. కనుక ఇక మీదట పప్పులు ఉడకవు. ఈ యొక్క హెల్మెట్ నిబంధన అనేది పట్టణాలు, నగరాలు, మున్సిపాలిటీలు, పంచాయతీలు అన్ని చోట్ల అమలవుతుంది. ఇక వాళ్ళు ఒక రకంగా పోలీసులకు అక్షంతలు వేశారు. ట్రాఫిక్ పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు అని వాళ్ళు గణాంకాలతో ఎంతమంది హెల్మెట్ ధరించని కారణం వల్ల చనిపోయింది కూడా చెప్పారు. ఎవరు? జడ్జిలే చెప్పారు. హైకోర్టు జడ్జి ప్రధాన న్యాయమూర్తి చెప్పాడు. జూన్ నుంచి 3 నెలల పాటు హెల్మెట్ ధరించని కారణం వల్ల రోడ్డు ప్రమాదం జరిగి మరణించిన వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకు 225 మంది. జూను, జూలై, ఆగస్టు గణాంకాలను వాళ్ళు తెప్పించుకుని 675 మంది యువకుల యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. దీనికి కారణం మీ పోలీసు వ్యవస్థ, ట్రాఫిక్ పోలీసుల యొక్క నిర్లక్ష్య కారణం వల్లనే ఈ మరణాలు జరిగినాయి అని చెప్పి తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. మోటారు వాహన చట్టం ఎక్కడో అమలు చేయటం కాదు. ట్రాఫిక్ పోలీసులు రోడ్డు మీదకి రండి. అక్కడ కింది స్థాయి అధికారులే కాదు, వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కానిస్టేబుల్, ఏఎస్ఐలు, ఎస్ఐలు, సిఐలు, డీసీపీలు, నగరాల్లో అయితే ఏసీపీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు, డీసీపీలు, ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో పోలీసులు వాహన చట్టం, మోటారు వాహన చట్టం కేవలం బైకుల వాళ్ళ గురించే కాదు, మొత్తం అన్ని రంగాలలో మోటారు వాహన చట్టము ఇప్పుడు అమలు కావటం లేదు, అమలు చేయమని చెప్పారు. ఈ బైకులు వాళ్ళు ఏదో నామకే వాస్తే హెల్మెట్లు ధరిస్తే దాన్ని కూడా అంగీకరించే పరిస్థితి లేదు. కొన్ని ఉంటాయి ఊరికే పేరుకే హెల్మెట్, అది ఏ రకమైన రక్షణ తలకు ఇవ్వదు. అవి కూడా పప్పులు ఉడకు. పూర్తిగా శాస్త్రీయముగా మనం బైకు వాహనము యాక్సిడెంట్కి గురైనా, తల వెళ్ళి రోడ్డు కొట్టుకున్నా తలకు గాయము కాని అటువంటి హెల్మెట్లు ధరించాలి. అది హైకోర్టు యొక్క నిబంధన. కనుక పోలీసు యంత్రాంగం నూతన సంవత్సరము, ఇదే కాదు నూతన సంవత్సరం కదా అని పండుగలు అని చెప్పి మద్యం సేవించి బైకులు నడిపిస్తున్నా, అట్లాగే కార్లు నడిపిస్తున్నా వాళ్ళు బూర ఊదిస్తారు. మీ గాలిలో, మీరు ఊదిన గాలిలో ఆల్కహాల్ శాతం అధికంగా ఉంటే అక్కడికక్కడే వెంటనే కేసు నమోదు. హెల్మెట్ ధరించని వారిని పోలీసులు బైకు పక్కన పెట్టిస్తారు. పెనాల్టీ, జరిమానా అప్పటికప్పుడు కట్టాల్సిందే. నా దగ్గర డబ్బులు లేవు, అది లేవు, ఇది లేవు, ఏ కథలు చెప్పినా కథలు కహానీలు వినటానికి పోలీసులు లేరు. మీ దగ్గర డబ్బులు లేకపోతే ఫోన్పేలోనో గూగుల్ పేనో తెచ్చుకోండి, కట్టాల్సిందే. లేదా వాహనాన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతారు. కనుక ఇప్పటివరకు జరిగిపోయింది. ఇక మీదట ప్రతి ఒక్క బైక్ ఉన్నవాళ్ళు 2 హెల్మెట్లు కొనిపెట్టుకోండి. నడిపేవాడికి హెల్మెట్, వెనకాల కూర్చునేవాడికి హెల్మెట్. ఇక వీటితో పాటు కార్లు, బైకులు ఉన్నవాళ్ళు మీ వద్దనే
ఒక కలర్ జిరాక్స్ ఏమేం పెట్టుకుని ఉండాలి? డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, కార్ అయితే పొల్యూషన్ సర్టిఫికేట్ ఉండాలి, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి, అట్లాగే కారుకి ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. మా ఇంట్లో ఉన్నాయంటే చెల్లదు. మోటారు వాహన చట్టం ప్రకారం ఈ డాక్యుమెంట్లు ఒరిజినల్లే మన కారులో పెట్టుకోవాలి, కానీ మన పోలీసులు కలర్ జిరాక్స్ ఉన్నా అంగీకరిస్తారు. కనుక డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ ఇవన్నీ తప్పనిసరిగా మీ యొక్క వాహనంలోనే పెట్టుకొని నడపండి. డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు వాహనం నడిపితే ఆ వాహనాన్ని ఇక అలా అంతే సంగతులు, ఇక మన చేతికి రానట్టే, పోయినట్టే. సీసీటీవీ కెమెరాలు చూసి పెనాల్టీ వేస్తామనే దానికి స్వస్తి పలకమంది హైకోర్టు. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు? ఫోటో తీస్తున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనకు ఫోటో తీసి వాళ్ళు ఫోటో తీసినంత మాత్రాన మనాళ్ళు మామూలు వాళ్ళు కాదు, మొండోళ్ళు. చలానా ఇంటికి పంపించినా కట్టడం లేదు. ఎవరైతే 3 నెలలలోపు పోలీసు వాళ్ళు సీసీటీవీ కెమెరాల ఆధారంగా, కెమెరా ఫోటో ఆధారంగా జరిమానా వేస్తే, పెనాల్టీ వేస్తే, కట్టని వాళ్ళను వాహనాన్ని రోడ్డు మీద నిలబెట్టి ఆ బాకీ కట్టే వరకు వాహనాన్ని కదలకుండా చేయమని చెప్పి హైకోర్టు ఆదేశించింది. కనుక చలానా వేస్తాం, ఎప్పుడో కడతారని కాదు, అప్పటికప్పుడు స్పాట్లోనే. తర్వాత డబ్బులు ఇచ్చిన తర్వాత మీరు రసీదు పొందవలసిన బాధ్యత మన పౌరులకు ఉంది. మీకు ఎంతో జరిమానా వేశారు, జరిమానా మొత్తానికి ఎంత మీరు ఇచ్చారో అంతా రసీదు ఇవ్వాలి. ఎవరు కూడా ఈ విషయంలో లంచాలు ఇవ్వడానికి వాహనదారులు ఎవ్వరూ ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే అక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి రోడ్డు మీద. అది తీసుకునేవాడు ఇచ్చేవాడు ఇద్దరు పట్టుబడిపోతారు. చాలామందికి తెలవదు, లంచం తీసుకునేవాడే నేరస్తుడు అనుకుంటున్నారేమో, ఇచ్చేవాడు కూడా నేరస్తుడే. లంచం ఇవ్వటానికి ప్రయత్నం చేయటమే మీరు చేసిన తప్పు, మీకు కూడా శిక్ష పడుతుంది. కనుక రోడ్డు మీద ట్రాఫిక్ పోలీసులు ఏదో మభ్యపెట్టి తులమో ఫలమో ఇచ్చి ఆ పెనాల్టీ కట్టాలంటే ఎక్కువ మొత్తం, ఏ 50 100 చేతులు పెట్టి వెళ్ళిపోదామనే ప్రయత్నాలు సఫలీకృతము కాదు. ప్రతి నెల రాష్ట్ర పోలీసు డీజీపీ కార్యాలయం నుంచి మీరు తీసుకున్న చర్యలేంటి, ఎంతమందికి పెనాల్టీలు వేశారు, ఏ విధంగా హెల్మెట్ నిబంధన అమలు చేశారనేది ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. స్కూళ్ళ సమీపంలో, దేవాలయాల సమీపంలో, ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో అక్కడ నో హార్న్ అని బోర్డు పెట్టాలి. ఇది ట్రాఫిక్ పోలీసులు చేయవలసిన పని. జడ్జిలు హైకోర్టుకి వెళ్తూ చూస్తారు కదా రోడ్డు మీద, వాళ్ళ పరిశీలనలో వాళ్ళ దృష్టికి వచ్చింది ఏంటంటే, ఎక్కడా కూడా ఈ విజయవాడ నగరము, అమరావతి, గుంటూరు ఈ పరిధులు ఎక్కడా కూడా లేదు. జడ్జిలు ఎక్కడికైనా తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసులు నో హార్న్ అనే బోర్డులు పెట్టలేదు. నో హార్న్ అంటే హార్న్ మోగించకూడదు అనేది ఎక్కడా బోర్డులు పెట్టలేదు. ఏమైంది మీకు? ఎందుకు మీరు ట్రాఫిక్ పోలీసులుగా ఉన్నారని చెప్పి గద్గద స్వరంతో ఆయన ప్రధాన న్యాయమూర్తి ఒకంత ఆగ్రహాన్ని వ్యక్తపరిచాడు. ఆయన ఢిల్లీ, చండీగఢ్లో భారతదేశంలో ట్రాఫిక్ నియంత్రణలు, మోటారు వాహన చట్టము బాగా అమలవుతుందని చెప్పాడు. దానికి ఒక ఉదంతాన్ని ఆయనే చెప్పాడు. ఈ జడ్జి గారు, ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు ఢిల్లీలో ఒక చోట ఆయన ట్రాఫిక్ ఉల్లంఘన చేశాడు. ట్రాఫిక్ పోలీసు వచ్చి ఆయనకి జరిమానా వేశాడు, పెనాల్టీ వేశాడు. స్పాట్లోనే వెంటనే. ఇప్పుడు ప్రస్తుతం మన ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఆయన ఏమాత్రం వెనుకంజ వేయకుండా పెనాల్టీ కట్టేశాడు. నేనే కట్టాను ఢిల్లీలో, కనుక మీరు రాజకీయ ఒత్తిళ్లు తేవద్దు, అధికారుల ఒత్తిళ్లు తేవద్దు, పెనాల్టీ కట్టండి, మళ్ళీ ఆ తప్పు పునరావృతం కాకుండా చూసుకోండి అని చెప్పారు. ఇది ఎవరైతే 3 నెలల లోపల సీసీటీవీ కెమెరా లేదా ఫోటో తీస్తే
ఆ జరిమానా చెల్లించలేదో, పెనాల్టీ చెల్లించలేదో వాళ్ళ వాహనాల్ని ట్రాఫిక్ పోలీసులు వశపరుచుకుని సీజ్ చేసి ఆ విధంగా పౌరులకు ఒక భయం ఉండేలా చేయమని చెప్పారు. ఇక ప్రజలకు ట్రాఫిక్ నియంత్రణ గురించి, తర్వాత హెల్మెట్ గురించి అవగాహన కోసం మనకి సినిమా థియేటర్లో, అలాగే పత్రికల్లో, టీవీలలో, ఎఫ్ఎం రేడియోలలో, ఆల్ ఇండియా రేడియోలో, అదే కాకుండా ప్రచారానికి అడ్వర్టైజ్మెంట్ బోర్డులు తయారు చేసి ప్రజలను చైతన్యపరచమని చెప్పి ఆ కోర్టు జడ్జిమెంట్లో కూడా రాయటం అనేది విశేషం. ఈ విధంగా వాహనదారులు, బైకులు నడిపే వారికి కొంచెం కష్టమనిపించిన వాళ్ళు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం మన యొక్క భద్రత కోసం, మన ప్రాణ రక్షణ కోసమే ఆ నియమ నిబంధనలు అమలు చేయమంటున్నారు, చట్టాన్ని అమలు చేయమంటున్నారు.